నమస్తే. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఎడ్యుకేట్ గర్ల్ చైల్డ్ అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ అనేక మంది పిల్లలు ఆడపిల్లల చదువు కోసం, ఆడపిల్లల సమస్యల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడి చైతన్యవంతమైన ఆడపిల్లలు ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లగలరు అన్నది ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. ఇప్పుడు మనతో పాటు ఈ సంఘాల్లో ఉన్న అనేక మంది ఆడపిల్లలు, చైతన్యవంతమైన ఆడపిల్లలు, వాళ్ళతో కలిసి పనిచేస్తున్న ఐసిడిఎస్ కార్యకర్తలు, ఐసిడిఎస్ ఆఫీసర్స్, అట్లాగే టీచర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న ఒక ప్రత్యేకమైన ఎక్స్పెరిమెంట్ అని మనం దీన్ని చెప్పుకోవచ్చు. దీని గురించిన వివరాలు మనం ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనతో పాటు అనేక మంది పిల్లలు ఉన్నారు. లీడర్స్ పేరుతో, ఎడ్యుకేషన్ లీడర్స్ పేరుతోటి వాళ్ళు చదువుకుని ఇతరులను చదివించడానికి, ఇతరుల సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం మనం. నీ పేరేంటమ్మా? నా పేరు అలవేణి. నేను ప్రజెంట్ డైట్ చేస్తున్నా, ఇంటర్ కంప్లీట్. నేను డైట్ చేస్తూ మొత్తము నేను ఇంతవరకు ఎన్ని చదువులో ఎన్ని ఆపదలు కలిగినా, అంటే చదువులో అంటే గర్ల్స్కి ఉన్న ఇబ్బందులు ఎలా ఉన్నాయి. స్కూల్లో నేను చిన్నప్పటి నుంచి టాయిలెట్ బాత్రూమ్స్ లేవు, అట్లా కొన్ని ఇబ్బందులు నేను ఎదురుపడ్డా. కాబట్టి ఇప్పటి నుండి నాకంటే చిన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు నాలా కాకుండా ఇబ్బంది పడకుండా నాకంటే మంచిగా వాళ్ళు మంచి అవకాశాలు ఉండాలి అని చెప్పేసి నేను దీంట్లో లీడర్గా సాధన దాంట్లో ఉన్నాను. మాది విలేజ్ ప్రాపర్ రాఘోపల్లి. నేను రాఘోపల్లిలోనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, యూపీఎస్. మేము చదువుకున్నప్పుడు టాయిలెట్ బాత్రూమ్స్ లేవు, వాటర్ ప్రాబ్లం, మొత్తం అసలు సరిగా టీచర్స్ మాకు స్టడీ చెప్పడం తప్ప మిగతాది ఏమీ లేదు. మమ్మల్ని లోకువే, గర్ల్స్ అంటే గర్ల్సే కదా ఆడపిల్లలు అని చెప్పేసి తీసి పడేసేవాళ్ళు. అబ్బాయిలతో సరిగా సమానం చూసేవాళ్ళు కారు. ఈ ప్రజెంట్ అప్పుడు మాకు వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లం ఇప్పుడు ఎవరికి రాకూడదని చెప్పేసి నా వెనకాల ఉన్న చిన్నపిల్లలు, నా చెల్లెళ్ళే కదా వాళ్ళందరూ బాగుపడితేనే కదా మేమందరం, ఈ సమాజం అందరం బాగుండేది. అందుకే అలా ఆలోచించే చెప్పేసి లీడర్గా ఉన్నాను. నా వల్ల కొంచెమైనా సరే ఎక్కడికైనా కొద్దిగా నా వల్ల వాళ్ళు బాగుపడితే చాలని చెప్పేసి ఇందులో ఉన్నాను. అంటే మీ అప్పటికి ఇప్పటికీ చదువుకుంటున్న ఆడపిల్లల సంఖ్య పెరిగిందా? బాగా పెరిగింది. నీ పేరేంటమ్మా? నా పేరు జ్యోతి. నేను పోచారం గ్రామం. ఏం చదువుకుంటున్నావు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చావు. ఓకే, రైట్. లీడర్గా పనిచేస్తున్నాను. ఒక ఆడపిల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందంటే సమాజంలో పుట్టుకతోనే తను ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది. ఆమె చులకన భాగంగా చూస్తారు వాళ్ళని, ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి. అందుకే వాళ్ళ అలా చూడకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక ఆడపిల్ల అనే దృష్టితో చూడకుండా ఇప్పుడు సమాజంలో చాలామంది యువకులతో సమానంగా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అన్ని పనులు అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు చెప్పమ్మా, మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఆడపిల్లలు అంటే చాలా చులకన భావం ఉందా? ఇప్పుడు ప్రస్తుతం లేదు. అప్పుడు చులకన భావంగా చూసేవారు. ఆడవాళ్ళంటే ఒక చిన్న చూపు. వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళతోటి వాళ్ళు ఎటు పోయిరు, ఒక ఆడపిల్ల ఇంట్లో ఉందంటే బయట సమస్యలు ఏ విధంగా ఎదుర్కొంటుంది. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఈమె ఆడపిల్ల అని చెప్పేసి మాట్లాడనివ్వకుండా వాళ్ళను ఇంట్లోనే ఉండేసి వీళ్ళు వంట మనిషితోనే సరిపోతారు, వీళ్ళు ఇంట్లోనే ఉండాలని చెప్పేసి వాళ్ళని చులకనగా చూస్తారు. మళ్ళీ ఆడపిల్ల అంటే ఒక ముళ్ళపొద కంచెల నుంచి బయటకు వచ్చిన దాంట్లో సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు, సమాజానికి ఆమె బయటకు రావాలంటే చాలా సమస్యలు ఎదుర్కొని ముందుకు వస్తుంది. కాబట్టి సమాజం సంగతి పక్కన పెడదాం. నువ్వు ఒక ఆడపిల్లగా ఏం సమస్యలు ఎదుర్కొన్నావు? నువ్వు చిన్నప్పటి నుంచి కానివ్వండి, అంటే ఆడపిల్లల్ని చిన్న చూపు చూస్తున్నారని చెప్తున్నావు కదా, దానివల్ల ఎటువంటి సమస్యలు వచ్చాయి నీకు? వాటిని ఎట్లా నువ్వు ఎదుర్కొన్నావు, లేదా ఎట్లా అధిగమించావు వాటిని? మా స్కూల్లో అప్పుడు టాయిలెట్స్, బాత్రూమ్స్ అయినా ఏవైనా గర్ల్స్కి వేరే, బాయ్స్కి వేరే ఉండేవి కావు. అప్పుడు ఆడపిల్లలు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళి టాయిలెట్స్కి వెళ్ళేవారు. ఆ ఇబ్బందులు ఇప్పుడు స్కూళ్ళలో ఇప్పుడు ఎక్కువ శాతం ఉండలేవు. కాబట్టి అట్లా మళ్ళీ చైల్డ్ మ్యారేజ్ చిన్నతనంలోనే పెళ్లి చేయడం వల్ల ఆ అమ్మాయికి, ఆమె గర్భవతి అయినప్పుడు ఆమెకు చాలా ఇబ్బందులు అయ్యి కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది కదా మేడం. జరిగిందా నీకు? మీ గ్రామంలో నీ క్లాస్ జరిగింది. చదువు మానేసి పెళ్ళిళ్ళు చేసుకుని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారా? చదువు మానేసి చాలా ఇబ్బందులు పడుతున్నాం. వాళ్ళు చెప్తారు ఇక మేము చాలా బాధలు పడుతున్నాం, అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. చిన్నపిల్లలు అసలు చిన్న వయసులో పెళ్లి చేయడం చాలా తప్పది. అది తల్లిదండ్రులు అసలు కూతుర్ని అన్నారు కానీ వాళ్ళ అసలు ఎందుకు అట్లా పెళ్లి చేస్తారో వాళ్ళ
వాళ్ళు అట్లా మానుకోవాలి అసలు. ఎందుకు చేస్తారు అట్లా పెళ్లి? చెప్పు, నువ్వు చెప్పు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మళ్ళీ వాళ్ళకి ఆస్తి ఎక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళకి ఇష్టం లేకున్నా కానీ ఇష్టం లేని పెళ్లి చేస్తారు. మనతో పాటు నిజంగానే ఒక చిన్నప్పుడే పెళ్లి చేసుకుని ఆ పెళ్లి నుంచి బయటపడి మళ్ళీ చదువుకుని మళ్ళీ తన కాళ్ళ మీద నిలబడిన ఒక అమ్మాయి కూడా ఉంది. పూర్తిగా ఇదే స్ఫూర్తితో, అంటే ఆడపిల్లలు చదువుకోవాలి, ఆడపిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలనే ఒక స్ఫూర్తికి ప్రతీకగా ఉన్న ఒక అమ్మాయి కూడా మనతో ఉంది. నీ పేరేంటమ్మా? భూలక్ష్మి. చెప్పండి, మీ గురించి చెప్పండి. నాకు చిన్నప్పుడే 9th పెళ్ళయింది. నా తోటి విద్యార్థులకు కాకముందే ఫస్ట్ మా క్లాస్లో అంటే నాకే ఫస్ట్ అయింది. అయితే నాకు అనిపించిందా తొందరగా పెళ్ళయిందని? అసలు అప్పుడు ఏం తెలియదు మేడం నాకు. చిన్నప్పుడు అసలు నాకు ఏం తెలియదు. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కానీ నాకు చిన్నప్పుడే పెళ్ళయింది. ఎందుకు అయిందో అసలు ఇప్పటికీ అర్థం కాదు నాకు. మా అమ్మ నేను పెళ్ళి అంటే అప్పుడు పెళ్ళి అంటే నాకేందో తెలియదు. మా అమ్మ ఏమంటది, నువ్వు పెళ్ళి చేసుకున్నంటే నేను చనిపోతా అని అన్నది. అన్నప్పుడు మనం ఏం చేస్తాం, అసలు నాకు అప్పుడు ఏం తెలియదు కాబట్టి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇట్లా పెళ్ళి అయిపోయిన తర్వాత అత్త మామ వామ్మో ప్రాబ్లమ్స్ అంటే మామూలుగా ఉంటాయి. ఇంకా అసలు పనే రాదు. చదువుకున్న అమ్మాయిని స్కూల్కి అందించి వాళ్ళ ఇంటికి పంపించిరు. వాళ్ళు అన్ని పనులు చేయమంటారు. పొలానికి తీసుకెళ్తారు, ఆడ పొలంలో పని రాదు, పొలంలో అది కాయ ఇట్లా అవన్నీ విత్తే చేతులకు బుగ్గలు అవన్నీ. అసలు మా అత్తమ్మ అయితే కారం రుబ్బని ఒకరోజు కారం రుబ్బితే చేతులకు బుగ్గలు వచ్చింది. నాకు తెలియదు కదా కారం ఎట్లా రుబ్బాలి అది అని. అట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. పెళ్ళి అంటే మనకు అది పెళ్ళి అంటే ఏంది అని తెలుసుకున్న తర్వాతనే పెళ్ళి చేసుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ నేను మాత్రం మస్తు నరకం అనుభవిస్తున్నాను. ఇప్పటికి కూడా మా అత్తమ్మతో టార్చరే నాకు. కానీ సాధన సంస్థ వల్ల నాకు కొంచెం తెలివచ్చి 9th పెళ్ళయింది. మా ఆయన వాళ్ళు ఒప్పుకోకుండా నేను వాళ్ళు ఒప్పుకునేదాకా ఓపిక పట్టి ఆగి మా అన్న సహాయంతో మా మర్ది ఇప్పుడు డిగ్రీ మా మర్ది సహాయంతో మా ఆయనను ఒప్పించి మళ్ళీ నాకు 10th కట్టిపించి 10th రాపిచ్చిరు. 10th రాపిచ్చి మళ్ళీ ఇంటర్లో జాయిన్ చేయించారు. నువ్వు బాగా జిద్దు చేసినావు నన్ను చదివించాలి. అదే నేను నా చిన్నప్పుడే నా జీవితం ఖరాబ్ చేసిరు. మా నాన్నతో రోజు గొడవనే. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నువ్వు ఇంత గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకు నేను గవర్నమెంట్ జాబ్ చేసిన దాకా నువ్వు ఓపిక పట్టాల్సింది. నాకు అప్పుడు ఏం తెలియదు. నాకు పెళ్ళి ఎందుకు వేసినావని గొడవలు. మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి అమ్మ. ఆడపిల్ల అన్నప్పుడు తొందరగా పెళ్ళి చేస్తే బాగుంటుంది అని అంటే ఎంతమంది ఉన్నారు. మా అన్న నేను ఇద్దరమే మా నాన్నకు. అట్లాంటప్పుడు నేను ఒక్కదాన్ని మంచి చదివిస్తే నీకే మంచి పేరు ఉంటుంది కదా అంటే మా నాన్నకు చుట్టుపక్కల గ్రామాలలో మంచి పేరే ఉంది. కానీ నన్ను పెళ్లి చేసి మంచి పేరు ఓడగొట్టుకుంది. నేను ప్రతి ఒక్కరికి చెప్తా, పెళ్ళి అంటే నీ ఏజ్ ఎంత అని అడుగుతా మేడం. ఫస్ట్ నీ ఏజ్ చెప్పిన తర్వాత పెళ్ళి అని అంటే నా ఏజ్ ఎంత అంటే మా ఆడకట్టుకి ఇట్లా మా ఊళ్ళో గల్లీలో ఒకళ్ళ పెళ్ళి నిర్ణయం చేస్తాము వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నారు. అంటే ఆమె చదువుతుంది ఇప్పుడు ఇంటర్ చదివినప్పుడు నువ్వు ఇంకా ఆమెంతలో ఆమె భవిష్యత్తులో ఆమె ఎక్కువ చదివితే ఆమెనే డెవలప్ అవుతుంది. మీరే పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. ఆమెంతలో ఆమె జాబ్ వచ్చిన తర్వాత ఆమెనే సొంతంగా వేసుకోగలుగుతుంది పెళ్ళి అని అన్నా. కానీ మీ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పుడు నువ్వు ఎందుకు పెళ్లి చేసిరు, నీకు చిన్నప్పుడే పెళ్లి చేసిరు, మరి నీకెందుకు చేసిరు అంటే నాకు చేసిరు అయిపోయింది అంటే మా బాధ్యత కూడా ఉంటది కదమ్మా. అంటే ఇప్పుడు మళ్ళీ తప్పు జరగొద్దు అని ఇప్పుడు మీరు పెళ్లిళ్ళు ఆపడం కోసం పని చేస్తున్నారా మీరు? అవును మేడం. ఓకే. అన్ని గ్రామాల్లో తిరిగి ఎక్కడైనా పెళ్లి ఉందంటే వాళ్ళకి వెళ్ళి ఎట్లా ఆపడానికి ట్రై చేస్తారు? చెప్తాం, వాళ్ళకి కన్ఫ్యూజ్ చేస్తాం. ఇట్లా కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు ఒప్పుకోకపోతే 1098 ఫోన్ చేసి వాళ్ళతో ఇట్లా వాళ్ళని కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. చిన్నప్పుడే పెళ్ళైనప్పటికీ కూడా మళ్ళీ చదువుకుని తన కాళ్ళ మీద తను నిలబడి తనకు జరిగిన నష్టం ఇంకొకరికి జరగకూడదని తను పనిచేస్తున్నారు. అటువంటి మరొక వ్యక్తి మనతో ఉన్నారు. మాట్లాడతారమ్మా మీరు? మీ పేరేంటి? వసంత. చెప్పండి. మీకు నాకు చిన్నప్పుడే పెళ్ళైంది. 15 సంవత్సరాలకి పెళ్ళైంది. 15 సంవత్సరాలకు పెళ్ళైంది. అయితే నాకు ఒక బాబు ఒక పాప. ఒక బాబు పాప. అయినా నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారు మీరు. సూపర్. ఇక్కడ సిద్ధార్థ కాలేజీలో చదువుకుంటున్నా. పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు ఒక అమ్మాయి ఏమో మోడల్ స్కూల్ 7th చదువుతుంది. 7th పాప. ఇంకా బాబేమో 5th క్లాస్. ఓ సూపర్. ఓకే. ముగ్గురం కలిసి చదువుకుంటాం. ముగ్గురు కలిసి చదువుకుంటున్నారు. వావ్. ఓకే ఓకే. ఎందుకు మీకు కూడా చిన్నప్పుడే చదువు ఆపేసి పెళ్లి చేశారా? అవును మేడం. తర్వాత మళ్ళీ ఎందుకు చదువుకోవాలనిపించింది? నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అత్తవారింట్లో కూడా బాగాలేదు. అందుకే చదువుకొని నా కాలం మీద నిలబడాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకాలం తర్వాత చదువుకుంటుంటే మరేం ఇబ్బంది అనిపించట్లేదా? ఏం ఇబ్బంది అనిపించలేదు. కోరుకు లేచి 2 hours చదువుతా. రోజు 4 గంటలు లేచి 2 గంటలు చదువుకుంటారా? ఓకే. తర్వాత
చెప్పండి. తర్వాత 6 గంటల నుంచి ఇంట్లో పని చేస్తాను. 6 గంటల నుంచి ఇంట్లో పనిచేసి పిల్లలకు వంట చేసి పిల్లలకు బాక్సులు ఇచ్చి మీరు బాక్స్ తీసుకొని కాలేజీకి వెళ్తారు. సూపర్, కంగ్రాచ్యులేషన్స్. ఐ థింక్ దిస్ ఈజ్ ద స్పిరిట్. ఈ గ్రామాన్ని మనం ఇవాళ వచ్చామంటేనే నిజంగా ఒక అద్భుతమైన స్పిరిట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీ పిల్లలు మీరు చక్కగా ఉండాలని మేమందరం కోరుకున్నాం. వనితా టీవీ తరఫున కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ మేడం. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న సర్పంచులు కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో మీ పేరేంటండి? నా పేరు విఠల్ రెడ్డి అండి. మా నాగిరెడ్డిపేట గ్రామానికి వచ్చి ఇంత పెద్ద కార్యక్రమానికి మీరందరూ ఈ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని మా బ్యాక్వర్డ్ మండలం అందరూ అంటుంటారు. కానీ ఈరోజు బ్యాక్వర్డ్ మండలం అని ఎందుకు అంటారు దీన్ని? యాక్చువల్గా వేరే డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇంతకుముందు అంటే నాట్ ఓన్లీ చైల్డ్, ఇది ఈ నిజామాబాద్ జిల్లాలో మాది చిట్ట చివరి మండలం. రైట్ ఫ్రమ్ మెదక్ నుంచి వస్తుంటే మీ స్టార్టింగ్ మండలం. సో అందరికి అదొక ఉదాహరణ అయిపోయింది. ఎవడన్నా ఆఫీసర్స్ రావాలన్నా ఏదైనా రావాలన్నా అదే కూడా చివరిలో ఉంటుందని చెప్పి అందరు అపోహ. ఇట్ ఈస్ ఓన్లీ అపోహ మాత్రమే. బట్ ఇది చాలా సిటీ కూడా చాలా దగ్గర ఉంటుంది. ఈ మధ్య చాలామంది టీచర్స్ కానీ లేకుంటే ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు నిర్ధారణ చేసుకొని తర్వాత మండలానికి వచ్చి నౌ దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి సహకారమైనా మేము సర్పంచ్ గారు కానీ మా ఎంపీటీస్ గారు మేము అందరం కూడా మేము చాలా హెల్ప్ చేస్తున్నాం. ఇక్కడ ఆడపిల్లల పరిస్థితి ఏంటి, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, దానికి ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఏం చేస్తున్నారు ఆ సమస్యలు పరిష్కరించడానికి? ఆడపిల్లలు జనరల్గా ఇప్పుడు చెప్పారని ఈ బాలికల ముందు ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ మనం అబాలిష్ చేయాలి. అంటే ఇంతకుముందు జరిగిన ఈ మధ్య సరే నౌ వీఆర్ ఆల్మోస్ట్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు అంటే ఆడపిల్లలు 15 ఏళ్ల లోపలైతేనే చిన్నపిల్లల పెళ్లి అనే ఒక అపోహ ఇప్పటికీ ఉంది. 18 దాకా కూడా అది బాల్య వివాహంగానే పరిగణించాలనే విషయం ఇప్పటికీ చాలా మంది ఇంకా గుర్తించడం లేదు. లేదండి, ఇప్పుడు ఈ సాధనా సంస్థ అనేది ఒకటి మా దగ్గర చాలా ఎడ్యుకేటర్స్ వీళ్ళందరూ కూడా రైట్. నేను ఇప్పుడు వచ్చి నేను సర్పంచ్గా ఇప్పుడు 1.5 year ఆల్మోస్ట్ అయిపోయింది. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దే ఆర్ వర్కింగ్ వెరీ మచ్ హార్డ్ టు ఎడ్యుకేట్ ఎవ్రీ చైల్డ్ అండ్ ఇన్ ఎవ్రీ విలేజెస్ ఆల్సో. దే ఆర్ మోటివేటింగ్ లైక్ ఎనీథింగ్. చాలా స్పష్టంగా చెప్తున్నారు చైల్డ్ లేబర్ చేయొద్దని, చిన్నపిల్లలు ఉద్యోగాలు చేయొద్దని, ఎక్కడ కూడా షాప్లో కానీ ఎక్కడ ఇంట్లో పని చేయొద్దని అని. తర్వాత బిలో 18 years పెళ్లి చేసుకోవద్దని కానీ. తర్వాత కంపల్సరీగా బాలికలు బాలు ఎవరైనా కానీ చదువుకొని పిల్లలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంటిని వెతుకొని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేయడం, మాలాంటి వాళ్ళతో సహకారం తీసుకొని ఖచ్చితంగా వాళ్ళంతా చేస్తున్నారు. ఒక 75% ఇప్పుడు వాళ్ళ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు బిలో 18 years చేసుకోవద్దని. సో ఈవెన్ యాజ్ అ సర్పంచ్ కూడా నేను కూడా ప్రతి మీటింగ్లో నాట్ ఓన్లీ సాధన సంస్థ చేసినప్పుడు కాదు, నేను వేరే స్పీచ్లో ఇచ్చినప్పుడు కానీ వేరే ఇంటర్నల్ ప్రోగ్రామ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు నేను ఖచ్చితంగా అదే చెప్తున్నాను. మనం 18 years బిలో మ్యారేజ్ చేయకూడదు. చైల్డ్ ఫీమేల్ ఏమో 18 years, మేల్స్ ఏమో 21 years అబ్బాయిలు. సో దే షుడ్ మెయింటైన్ దట్ ఏజ్. సో అదే ప్రధానమైన సమస్య అంటారా ఇక్కడ? ప్రధానమైన సమస్య అంటే సమస్య ఉండేది పిల్లల్ని చదువు కూడా మానిపిస్తున్నారు. అవును, అంటే ఆర్థిక పరిస్థితి బాగలేక తర్వాత వాళ్ళకి తెలిసిన కాడికి ఎవరో ఉండి ఏదో బాగుండ్రు అనుకున్నప్పుడు ఆ చైల్డ్ మ్యారేజ్ జరగడం కారణం అదే. బికాజ్ ఆఫ్ ఆర్థిక పరిస్థితి, మెయిన్ ఆర్థిక పరిస్థితి వల్లనే వాళ్ళు చేయడం. ఇంకోటి అవగాహన కూడా లేదు ఇంతకుముందు. సో ఇప్పుడు ఈ మన 21st centuryలో ఇలాంటి మనకి మీడియా చాలా అవేర్నెస్ వచ్చింది. మనతో టీచర్స్ కూడా ఉన్నారు, ఇదే ప్రాంతంలో టీచర్గా పనిచేస్తున్నారు. పిల్లల సమస్యల గురించి తెలుసు. మీ పేరేంటండి? రాజ్యలక్ష్మి అండి. రాజ్యలక్ష్మి గారు చెప్పండి ఇక్కడ సమస్యలు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో మండల హెడ్ క్వార్టర్లో ఉన్న జడ్పీహెచ్ఎస్ గోపాల్పేటలో బయోసైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ముందుగా మా మారుమూల ప్రాంతమైన మా నాగిరెడ్డిపేటకి మీరు వచ్చినందుకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మాకు అసలు దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోగ్రాము. దట్టు ఆడపిల్లల మీద చేస్తున్నారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నాం. ఆడవాళ్ళు టీచర్లుగా వస్తే ఆడపిల్లల సమస్యలు ఎంత బాగా అర్థమవుతాయి, ఎట్లా పరిష్కరించగలరు అనడానికి మన టీచర్ ఉదాహరణ. అట్లాగే స్త్రీల ప్రాతినిధ్యం అనేది స్త్రీల సమస్యలకు ఎలా ఉపయోగపడుతుంది అనడానికి మరొక ఉదాహరణ మనకు మహిళా సర్పంచ్. నమస్తే అండి, మీ పేరు? డి రాజమాని అండి. నేను తాండూరు సర్పంచ్నండి. ఓకే, ఇక్కడ ఆడపిల్లలకు ఉన్న సమస్యలు ఏంటి, వాటి పరిష్కారానికి మీరు ఏం చేస్తున్నారు? ఆడపిల్లలకు అంటే వాళ్ళకు ఎక్కువ శాతం ఏముందంటే టాయిలెట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ తాగునీటికి కూడా ఇబ్బంది ఉంది. దాంతో మేము ఏం చేస్తామంటే మాకు గ్రామ పంచాయతీకి వచ్చే ఫండ్స్ తోటి కానీ లేకపోతే ఎమ్మెల్యే గారి ఫండ్స్ తోటి కానీ
ఇంకా ఏ ఫండ్స్ నుంచే బయట నుంచి వచ్చిన ఫండ్స్ స్కూల్స్కు జిల్లా పరిషత్ ఫండ్స్ అని కూడా కొన్ని వస్తాయి. అటువంటి టైంలో మేము వాటిని తీసుకొని అక్కడ పిల్లలకు టాయిలెట్స్ కట్టియడం కానీ, లేకపోతే స్కూల్ అంటే ఇంతకుముందు చెట్ల కింద చదివే వాళ్ళు, మరి ఇప్పుడు ఈ గతంలో కొన్ని స్కూల్ బిల్డింగ్స్ కూడా ఆర్వీఎం నుంచి కూడా కొన్ని స్కూల్ బిల్డింగ్స్ మేము శాంక్షన్ చేసినాం. ఆడపిల్లల చదువు కోసమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతున్నారా ఇక్కడ మీరు? ఎందుకంటే ఇది వెనకబడిన మండలం, ఒకప్పుడు ఇప్పటికి కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి చిన్న పిల్లల పెళ్లిళ్ళు ఇలాంటివి చాలా అంటే ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆడపిల్లల చదువులు అంటే చాలా మట్టుకైతే ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నట్ల ఇప్పుడైతే ఏం లేదు. కాకపోతే టీచర్స్ కూడా కొంచెం మాకు స్టాఫ్ కూడా తక్కువనే ఉంది. పిల్లలు అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్ట్రెంత్ బాగుంటుంది కానీ టీచర్స్ సరిపోయేటంత మంది లేరు. కానీ మేము ఇప్పుడు ఏంటంటే ఇటువంటి బడీడు పిల్లలు ఎక్కడైతే బడికి వెళ్ళడం లేదో వాళ్ళకు కూడా ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళని బడిలో చేర్చడానికి కూడా మేము కృషి చేస్తున్నాం. మనతో పాటుగా చిన్న పిల్లలు కూడా నిజానికి పిల్లల చదువుల కోసం పనిచేస్తున్న వాళ్ళు, అటువంటి పిల్లల్లో కొంతమంది ఇక్కడ. నా పేరు ఎన్ శిరీష, నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఉపాధ్యక్షురాలు. మేము దేనికి ఉపాధ్యక్షురాలు? బాలల సంఘానికి బాలల సంఘంలో నువ్వు పనిచేస్తావు. బాలల సంఘంలో ఏం పనిచేస్తారు మీరు? నేను అధ్యక్షురాలు చెప్పిన పనులను సవ్యంగా నెరవేరుస్తాను. నిర్వహిస్తావు. అధ్యక్షురాలు ఏం పనులు చెప్తారు మీకు? నీట్గా ఉండకపోతే అధ్యక్షురాలు మాకు చెప్తే మేము అందరికీ బాలల సంఘానికి కంప్లైంట్ చేసి మేమంతా క్లీన్ చేసేటట్టు హెడ్ మాస్టర్కి కంప్లైంట్ చేస్తాం. మీరు క్లీన్ చేస్తారా, కంప్లైంట్ చేస్తారా? కంప్లైంట్ చేస్తాం. కంప్లైంట్ చేస్తాం. క్లీన్ ఎవరు చేస్తారు? క్లీనర్స్ వచ్చి క్లీన్ చేస్తారు. అధ్యక్షురాలు చెప్పిన పనులు చేస్తామంటున్నారు. అధ్యక్షురాలు ఏం చెప్తారు పనులు? నేను స్కూల్కి రాని పిల్లలని తీసుకురమ్మంటాను. ఎవరికి చెప్తావు తీసుకురమ్మని? బాలల సంఘం వాళ్ళకి చెప్తాను. మీరు సంఘం వాళ్ళందరూ వెళ్ళి తీసుకొస్తారా పిల్లల్ని? అవును టీచర్. ఏం చెప్తారు? వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లలన్న స్కూల్కి పంపించాలని చెప్తారు. వాళ్ళు కుదరదు, ఇంట్లో పాపను ఎత్తుకోవాలి అంటారు. అప్పుడు ఏం చెప్తారు మీరు? చెప్తారు కదా, ఏమంటారు? స్కూల్కి పంపించమంటే ఏమంటారు? పంపించమంటారు. ఎందుకు పంపించమంటారు? వాళ్ళని ఇంట్లో పని చేపిస్తారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? మేము హెడ్ మాస్టర్కి హెడ్ మాస్టర్కి చెప్తారు. ముందు ఎవరైనా స్కూల్కి పిల్లలు రాకపోతే వాళ్ళ ఇంటికి మీరు వెళ్తారు, పంపించమని అడుగుతారు. అడిగితే వాళ్ళు రాకపోతే పంపించకపోతే మీ హెడ్ మాస్టర్ దగ్గరకు వస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? హెడ్ మాస్టర్ వెళ్తారు టీచర్ వాళ్ళ ఇంటికి, వెళ్ళి వాళ్ళని తీసుకొస్తారు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చదువుకుని? నేను టీచర్ జాబ్ చేస్తావు. వెరీ గుడ్. మీ టీచర్స్కి కంగ్రాట్స్ చెప్పాలి. చెప్పు, నీ పేరేంటి? ప్రవళిక. ఏం చేస్తావు నువ్వు? బడికి రాని పిల్లల్ని బడికి వచ్చేటట్టు చేస్తాం. బాలల సంఘంలో ఉన్న పిల్లలందరం ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బడికి వచ్చేటట్టు చేయమని అడిగితే వాళ్ళు పంపించమంటారు. వాళ్ళ గురించి మేము టీచర్స్ చెప్పేస్తే టీచర్స్ వెళ్ళి వాళ్ళని బడికి తీసుకొని వస్తుంది. ఓకే, అట్లా తీసుకొని వస్తే వాళ్ళు వస్తారా? మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ కొన్ని రోజులకు మానేస్తుంటే మళ్ళీ వెళ్ళి మేడం వాళ్ళు వెళ్ళి తీసుకొస్తుంటారు. పంపించేదాకా సతాయిస్తారు. బేసిక్గా మంచి పని చేస్తున్నారు. ఇంకా మళ్ళీ పిల్లలు కూడా మేడం చెప్పినట్టు సరిగ్గా వింటారు. ఓకే, మీరు వెళ్తే బడికి పంపించమని వాళ్ళ అమ్మా నాన్న ఏమని చెప్తారు? మేము పంపించాం, ఇంట్లో పనులు కూడా చేయాలని చెప్తారు టీచర్. చెప్తారు. మీరేం చెప్తారు అప్పుడు? ఇంట్లో పని చేయించడం కన్నా చదివిపిస్తే మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యి మంచి జీవితాన్ని గడుపుతారు కదా అని చెప్తాం. మీరు చిన్నపిల్లలు చెప్తుంటే పెద్దవాళ్ళు ఏమంటారు? మీకేం తెలుసు అని అంటారు టీచర్. మీకేం తెలుసు అంటారు. అప్పుడు ఏమంటారు మీరు? మేము కూడా చదువుకుంటున్నాం కూడా మాకు కూడా కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. చదువుకున్న కొద్ది విషయాలైనా మాకు కూడా తెలుస్తుంటాయి అని చెప్తాం టీచర్. మీ ఇంట్లో ఎంతమంది? ఇంతకుముందు ఎవరైనా చదువుకున్నారా? నువ్వే ఫస్టా? చదువుకున్నట్టు. ఎవరు చదువుకున్నారు? అమ్మ చదువుకుందా? నాన్న చదువుకున్నారు. ఇంకా ఇంట్లో ఎవరు ఉంటారు? నేను, మా చెల్లి, అమ్మ, నాన్న. నువ్వు, చెల్లి. ఇప్పుడు మీ ఇంట్లో నువ్వే చదువుకున్నావు. ఏ క్లాస్? 7th క్లాస్. 7th క్లాస్. ఏం చదువుదాం అనుకుంటున్నావు నువ్వు? టీచర్ అవుదాం అనుకుంటున్నావు చదువుకుని. సూపర్, వెరీ గుడ్. సో ఇక్కడ టీచర్స్ అందరూ చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందరూ పిల్లలు కూడా టీచర్లను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. ఐ థింక్ వీ నీడ్ దోస్ కైండ్ ఆఫ్ టీచర్స్. మనం ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు ఒకవైపున ఉన్న ఒక వైభవం పోతుంది అనుకున్న రోజుల్లో ఇటువంటి పిల్లలు, ఇటువంటి స్కూల్స్ బహుశా మనకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్గా మారబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఇట్లాంటి పిల్లలు చదువుకుంటే మళ్ళీ ఈ స్కూళ్ళకు పునర్వైభవం వస్తుందని మనం ఆశపడవచ్చు. మీ పేరేంటమ్మా? మీరేం చేస్తారు? నా పేరు ఎం స్వరూపరాణి అండి. నేను ఐసిడిఎస్ సూపర్వైజర్గా నాగిరెడ్డిపేట మండలికి చేస్తాను మేడం. నా పరిధిలో 44 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. 44 సెంటర్స్ ఉన్నాయి మీ పరిధిలో? మా మండల్ పరిధిలో అండి. నా పరిధిలోనే నేను లాస్ట్ 2 months బ్యాక్ బొల్లారం అనే విలేజ్లో చైల్డ్ మ్యారేజ్ ఆపాను మేడం. 1098 హెల్ప్ లైన్ ద్వారా మాకు వచ్చిన సమాచారం మేరకి ఆ విలేజ్లో నేను వెళ్ళినప్పుడు ఆ సర్పంచ్ గారికి కూడా అసలు విషయం ఏంటి తెలీదు.
నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అమ్మాయి సౌందర్య అంట సార్, మరి అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయిందంట. ఇట్లా అంటే ఆ అమ్మాయి వాళ్ళని ఏమో మేడం అలాంటి విషయం ఏం తెలీదు అన్నారు సర్పంచ్ గారు కానీ, అక్కడ డ్వాక్రా లీడర్స్ కానీ, ఇంకా ఆ టీచర్స్కి కూడా, అంగన్వాడీ టీచర్స్కి కూడా తెలీదు మేడం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మాయిని స్కూల్లో చదువుకుంటుంది, 10th క్లాస్ అమ్మాయి, 14 years 10th క్లాస్ అమ్మాయి. అమ్మాయిని పిలిపించాం మేడం, సర్పంచ్ వాళ్ళ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పిలిపించి వాళ్ళందరినీ, ఏమా మ్యారేజ్ సెటిల్ అయిందా, నీ పెళ్లి చేసుకుంటున్నావా, నీకు ఓకేనా అంటే, మా అమ్మ వాళ్ళు చెప్పారు మేడం నాకు ఇంట్రెస్ట్, నాకు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు, కానీ మా అమ్మ వాళ్ళు చెప్పడం వల్ల ఇంకా మేమిద్దరం ఆడపిల్లలము, మా అక్క హ్యాండిక్యాప్డ్, ఆమె చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి నాకు చేయడానికి చూస్తున్నారు. మా ఆయన బావనే నన్ను చేసుకుంటే కానీ మా అక్కకి షెల్టర్ ఇస్తానంటున్నాడు తను, అందుకని చేసుకోవాలనుకుంటున్నామని చెప్పింది. ఏడ్చేస్తుంది, నీకు ఇష్టం లేదు కదా ఇది, నువ్వు చదువుకోవడం ఓకేనా, మరి నువ్వు చదువుకుంటావా, ఇంకా ఈ మ్యారేజ్ ఆపేసుకుని చదువుకుంటావు, చదువుకోవడం ఇష్టమని అంటే, నేను చదువుకుంటాను మేడం, నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నారు. తల్లిదండ్రులను అబ్బాయిని చేసుకోబోయే అబ్బాయిని కూడా పిలిచి అక్కడికి వాళ్ళ పేరెంట్స్ని రమ్మని, ఇట్లా చేసుకోవద్దు కదా ఇంత తొందరగా, చిన్న ఈ మ్యారేజ్ చేసుకోవద్దు కదా అంటే, అమ్మాయిని ఇస్తేనే చేసుకుంటానన్నాను మేడం, మీరు చెప్తున్నారు కదా ఇంకా చేసుకోనని ఆపేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఆడపిల్లలందరి తరఫున కూడా నమస్కారం మేడం, నా పేరు అర్చన, నేను జెడ్పీహెచ్ఎస్ గోల్పేటలో చదువుతున్నాను. 10th క్లాస్ చదువుతున్నా మేడం. మా పెద్దమ్మ కూతురు పేరు శైలజ. మా పెద్దమ్మ ఆమె, మా శైలక్క ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. మా పెద్దమ్మ అనేది ఇంకెన్ని రోజులు చదువుకుంటావు, నీకు పెళ్లి చేసేస్తా, మాకు భారం పోతుంది అని అంటే, మా అక్క ఏడ్చుకుంటూ వచ్చి మా మమ్మీకి చెప్పింది. మా మమ్మీకి కూడా చదువుకోవాలని మస్తు ఉండేది. మా మమ్మీకి 7th క్లాస్ ఉన్నప్పుడు పెళ్ళి అయింది. చిన్న ఉన్నప్పుడు మా తాత చదివిపోయాడు అనమాట. ఇట్లా ఆర్థిక పరిస్థితి మంచి లేదు. అయితే వాళ్ళ ఊర్లో పంతులమ్మ అనేట ఉంటుంది, ఆమె దగ్గరకు పోయి వాళ్ళ ఇంట్లో పనిచేసి ఆ డబ్బులతోటి గవర్నమెంట్ స్కూల్లో బుక్కులు తెచ్చుకొని చదువుకుంది. ఇంకా డబ్బులు కావాలంటే బీడీలు చేసి చదువుకుంది. అంతా మనం చదువుకొని నా చదువు అంతా వేస్ట్ అయిపోయింది. చిన్న ఉన్నప్పుడే పెళ్లి చేసిరు, దీన్ని ఇంత తొందరగా ఎందుకు పెళ్లి చేస్తున్నారు, దీనికి మస్తు లైఫ్ ఉంటుంది, బాగా చదువుతుంది, దీని లైఫ్ వేస్ట్ చేయకండి అని మా పెద్దమ్మకి చెప్తే, మా పెద్దమ్మ ఇప్పుడు ఓకే అన్నది. ఇప్పుడు బాగా చదువుకుంటుంది. ఇప్పుడు మా తమ్ముడేమో ఇప్పుడు గీతా స్కూలు, ప్రైవేట్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం, డబ్బులు పెట్టి చదివిస్తారు. మమ్మల్ని ఏమో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు. అయినా ఇంటి దగ్గర మా పేరెంట్స్ అంత బాగా చూడరు, కానీ స్కూల్ అయితే టీచర్స్ మస్తు మంచిగా చూస్తారు. సొంత పిల్లలు ఎక్కడ చూస్తారు మేడం. నాకు చాలా ఇంటికంటే స్కూల్ అనే ఎక్కువ మంచిగా అనిపిస్తుంది. అయ్యో నువ్వు అదృష్టవంతురాలి తల్లి. నీకు విషయం చెప్పనా, ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్ మంచివి. ప్రైవేట్ స్కూల్స్లో చదువు రాని వాళ్ళందరూ చదువు చెప్తారు, గవర్నమెంట్ స్కూల్స్లో బాగా చదువుకుని ట్రైనింగ్ అయ్యి మంచి మంచి డిగ్రీలు ఉన్న వాళ్ళు వస్తారు. యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్స్లోనే మంచి చదువు ఉంటుంది. నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను, నువ్వు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళావు. ఇక్కడ ఉన్న టీచర్లు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చారు. గవర్నమెంట్ స్కూల్స్లో మంచి చదువు ఉంటుంది, చదువుకునే ఆసక్తి ఉంటే మంచి చదువు ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్లో చదువురాని వాళ్ళు చదువు చెప్తారా, నిజం చెప్తున్నా నేను. మా టీచర్ సహాయంతో నేను బాగా చదువుతున్నాను, ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తున్నాను. వెరీ గుడ్. మా స్కూల్లో ప్రతి సంవత్సరం బాయ్స్ కాదు, ప్రతి సంవత్సరం గర్ల్సే ఫస్ట్ వస్తున్నాం మేడం. మీ పిల్లలందరూ మీ గురించి చాలా బాగా చెప్తున్నారు. సో ఏంటంటే ఆడపిల్లల్ని మాత్రం గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు, మగ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు అనే కంప్లైంట్ చాలా చోట్ల వింటున్నారు, ఎక్కడ కూడా ఉన్నట్టుగా ఉంది. అవునండి, ఇది ఎక్కడైనా రెగ్యులర్గా ఉన్న ప్రాబ్లమే. దీనికి మార్పు ఎక్కడ రావాలంటే తల్లిదండ్రుల్లో రావాలి. తల్లిదండ్రుల్లో ఎప్పుడు వస్తుంది, తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళైతే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే కొంచెం మార్పు వస్తుంది. అది అందుకని చెప్పేసి మేము పిల్లల్ని ఎప్పుడు కూడా గర్ల్ చైల్డ్స్ని అందరినీ కూడా, చిల్డ్రన్ అందరినీ కూడా చదువుకోండి, చదువుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. మీరు చదువుకుంటే మీరు మాత్రమే బాగుపడ్డం కాదు, మీ తర్వాత తరాలు, మీ పిల్లలు, మీ తర్వాత వాళ్ళందరూ కూడా చదువుకుంటే ఒక కుటుంబం చదువుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు మనం బాలికల దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. సరే, మనకి ఇప్పుడు రిజర్వేషన్స్ అవసరం, బాలికల దినోత్సవం అవసరం, కానీ ఫ్యూచర్లో ఇలాంటి బాలికల దినోత్సవం, ఎందుకంటే బాలల దినోత్సవం లేదు, అలాంటి బాలికలు బాలురు అలాంటి వివక్షలు ఏమీ లేని సమాజం వస్తుందని బాలికల దినోత్సవం సపరేట్గా జరుపుకోకుండా ఉమెన్స్ డే కానీ ఇవేవి కూడా సపరేట్గా జరుపుకొని రోజు రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా. ఆడపిల్లల చదువుకు సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? 360 స్ట్రెంత్ ఉన్నారు మా మోడల్ స్కూల్లో. ఈ మోడల్ స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇది ఎకనామిక్ బ్యాక్వర్డ్ బ్లాక్స్ కిందకి ఐడెంటిఫై చేసిన స్కూల్స్ని
ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్ లాగా ఉంటుంది. అయితే ఇది పూర్తిగా కూడా కేంద్రీయ విద్యాలయ రూల్స్ ప్రకారం నడిచేటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్. అయితే ఇక్కడ మోడల్ స్కూల్స్లో 6th నుంచి 12th వరకు ఎడ్యుకేషన్ ఇస్తారు. అయితే అప్పుడు ఏం చేశారంటే ఒక స్టాటిస్టికల్ డేటా తీసుకున్నప్పుడు ఒక ఎడ్యుకేషన్ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ రూల్ ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే సిస్టంలో గ్రాడ్యువల్గా స్టూడెంట్ స్ట్రెంగ్త్ తగ్గిపోతూ వస్తుంది. అంటే వాళ్ళు స్కూల్స్లో జాయిన్ అవుతున్నారు, 6th వచ్చే వరకు అసలు ఉండట్లేదు. రైట్ టు ఎడ్యుకేషన్ కింద, రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ కింద 7 to 14 years వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ అని పిల్లలు బలవంతంగా పేరెంట్స్ నుంచి బలవంతంగా తీసుకొచ్చి స్కూల్లో చదివిస్తున్నాం. కానీ 14 years తర్వాత ఏమవుతుంది, పిల్లలు కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేకపోతున్నారు అనమాట. అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆడపిల్లల విషయంలో మరీ ఎక్కువ అవుతారు. అయితే చివరికి 8th వచ్చే వరకు 80% తగ్గడం, 10th వచ్చే వరకు 90% తగ్గడం, +2 వచ్చే వరకు 0 వచ్చేస్తుంది మన స్టేట్ లెవెల్లో. అయితే సెంట్రల్ గవర్నమెంట్ రియలైజ్ ఏం చేశారంటే ఇది కాన్సెప్ట్ యాక్చువల్గా రెసిడెన్షియల్ బేస్డ్ స్కూల్ అనమాట. అయితే +2 వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ద్వారా మనం ఇస్తే, మండల్స్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇస్తే కనుక అంటే చైల్డ్ని డెవలప్ చేయడం చాలా సాధ్యం అవుతుంది అన్నది కాన్సెప్ట్ అనమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మోడల్ స్కూల్స్లో కనుక స్టూడెంట్స్ 12th స్టాండర్డ్ వరకు మనం ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళని ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకొస్తే వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. మీ స్కూల్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు? 198 ఉన్నారు. 198 గర్ల్స్ ఉన్నారనమాట 360లో. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% గర్ల్స్. మోర్ దెన్ 50%. అండ్ ఈ గర్ల్స్ ఎట్లా వాళ్ళంతటి వాళ్ళు వస్తున్నారా, మీరు మోటివేట్ చేసి తీసుకొస్తారా? ఏం లేదు మేడం, యాక్చువల్గా జీవో నెంబర్ 17 ప్రకారం లాటరీ తీస్తారు. వాస్తవానికి గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్స్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు, పేరెంట్స్ కంటే స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ టీచర్, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ వినడానికి చాలా సంతోషకరమైన విషయాలు చెప్తున్నారు. అట్లాగే మరికొంతమంది పిల్లలతో మాట్లాడే ముందు ఇక్కడ పిల్లలతో పనిచేస్తున్న కొంతమంది వాలంటీర్స్ ఉన్నారు స్వచ్ఛంద సంస్థల నుంచి. నిజానికి ఈ ప్రాంతంలో చిన్నపిల్లల పెళ్ళిళ్ళు తగ్గటానికి కానీ, అంటే బాల్య వివాహాలు తగ్గటానికి కానీ, ఎడ్యుకేషన్ లీడర్స్ తయారవడానికి, అట్లాగే పిల్లలు చదువులో బాగా ఉండటానికి, స్కూళ్ళు బాగా పనిచేయడానికి కూడా ఒక స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. నా పేరు డి లింగం అండి. నేను ఈ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్. ఏదైతే విద్యా కార్యకర్తలు అనేటువంటి కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి నేను సాధన సంస్థలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ని. ఇది సాధన సంస్థ ప్రెస్టేజ్గా చేసినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రధానంగా యువకులకి వివిధ అంశాల పట్ల శిక్షణ ఇచ్చి యువకులు వాళ్ళు స్వచ్ఛతులుగా అయి వాళ్ళు సొంతంగా సామాజిక అంశాల పట్ల పనిచేసేట్టు చేయడమే మా లక్ష్యం. ఈ క్రమంలో మేము ఒక 404 మంది యువకుల్ని మేము ఎంపిక చేసి వాళ్ళకి వివిధ అంశాల పట్ల శిక్షణ ఇవ్వడం జరిగింది. అంటే అమ్మాయిలు అబ్బాయిలు 50% అమ్మాయిలు, ఖచ్చితంగా 50% అమ్మాయిలు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 50% మించి అమ్మాయిలు ఉన్నారు మా దగ్గర. ఈ యువకులందరికీ కూడా విద్యా హక్కు చట్టము, తర్వాత బాలల హక్కులు, అలాగే జేజే యాక్ట్, ICPS ఈ 4 అంశాల మీద ఎక్కువగా వాళ్ళకి శిక్షణలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ గ్రామంలో ఏమున్నాయి, గ్రామంలో పిల్లలు బడికి వెళ్ళకపోతే మనం ఏం చేయొచ్చు, మనం అదే గ్రామంలో అదే బడిలో చదువుకొని బయటకు వచ్చాం, మరి ఆ గ్రామం కోసం మనం ఏం చేస్తున్నాం, కనీసం ఒక గంట, ఒక అరగంట, ఒక నెలలో కేటాయిస్తే చాలు మన పిల్లలందరూ బడికి వస్తారనేటువంటి దృక్పథం వాళ్ళ లోపల తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మా అవసరం ఏమీ లేకుండానే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ జరిగేటట్టుగా చూస్తున్నారు వాళ్ళు. అక్కడే కొంతమంది సరిత లాంటి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల పిల్లలందరిని కూర్చోబెట్టి పిల్లలకి ట్యూషన్ కూడా నడిపిస్తున్నారు వాళ్ళే స్వతహాగా. ఎందుకంటే ఆ స్కూల్లో టీచర్ షార్ట్, ఈ మండలంలో మొత్తం 38 టీచర్ పొజిషన్స్ వేకెంట్ ఉన్నాయి. ప్రతి స్కూల్లో సింగిల్ టీచర్స్ నడిపిస్తున్నారు చాలా చోట్ల. అట్లాంటి పరిస్థితి దగ్గర వీళ్ళే వెళ్ళి వాలంటీర్గా పనిచేస్తున్నారు. అంటే పెద్ద క్లాసులో చదువుకున్న పిల్లలు చిన్న స్కూల్స్కి వెళ్ళి చదివి చెప్తా ఉన్నారు, వాలంటీర్ చేస్తున్నారు. ఇప్పుడు డైట్ చదివిన అలవేని ఉంది, ఆమె డైట్ చదివిందంటే డైట్ కోర్స్ అయిపోయిన తర్వాత కోర్సు అప్డేట్ కావాలంటే పిల్లలతో పాటు ఖచ్చితంగా ఎంతో కొంత ర్యాపో ఉండాలి. కాబట్టి ఆమె సబ్జెక్ట్ అప్డేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పిల్లలకి తను సర్వ్ చేస్తుంది. ఈ రకమైన దృక్పథం వచ్చి చాలా విద్యా వాలంటీర్ల కాన్సెప్ట్ లేదండి. గవర్నమెంట్ విద్యా వాలంటీర్ పెడతామని సంవత్సరం అయిపోయింది, విద్యా సంవత్సరం అయిపోయింది, కానీ విద్యా వాలంటీర్ రాలేదు. ప్యూర్ వాలంటీర్లు మాత్రమే పనిచేస్తున్నారు. తర్వాత రెండో అంశం ఏంటంటే బాల్య వివాహాలు. మాకు ప్రధానంగా సమస్య ఎక్కడ ఏంటంటే 15 నుంచి 18 సంవత్సరాల మధ్యలోనే ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. 14 లోపల కొంత పెళ్లిల సంఖ్య తగ్గినప్పటికీ 15 నుంచి 18 మధ్యలో ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే వచ్చేసి అనర్థాల గురించి చెప్పడం ప్రయత్నం చేస్తున్నాం ఎక్కువగా. పెళ్ళిళ్ళు అయితే ఎట్లా చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు, మీరు ఎవరిని ఆర్గనైజ్ చేస్తున్నారు? ఒకటి ఏంటంటే మొదటిది మహిళలకి, ఎందుకంటే మొదట కన్విన్స్ అయ్యేది అమ్మకి, కాబట్టి అమ్మకి చెప్పాలి ఏంటంటే ఒకవేళ పెళ్లి చేస్తే ఈ 30 ఏళ్ళ కంటే ఎక్కువ బతకదమ్మా, చనిపోతుంది, మీ బిడ్డను చంపాలనుకుంటే పెళ్లి చేయాలనేటువంటి, చంపాలనుకుంటే పెళ్లి చేయాలనేటువంటి దృక్పథం తీసుకొచ్చినాం. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పగానే కళ్ళలో నీళ్ళు వచ్చేసి ఇది కాదని. ఇంకో పూర్తిగా విన్న సందర్భంలోనే 109కి వెళ్ళాలి. 109కి ఇక్కడ నుంచి వెళ్తున్న కాళ్ళని కూడా ఈ 400 మంది చేస్తున్నవి. అయితే ఈ రకమైన ఒక అవేర్నెస్ అనేది యువకుల్లో వచ్చేసింది.
ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ప్రతి చోట మేమున్నాం, మేము ఏదో ఒక పని చేస్తాం, ఖచ్చితంగా పిల్లల్ని బడికి తీసుకొస్తాం. మేము ఇదే స్కూల్లో చదువుకొచ్చాం కాబట్టి ఈ స్కూల్కి ఎంతో కొంత చేయాలన్నటువంటి సేవ చేయాలన్నటువంటి దృక్పథం తీసుకురాగలందుకు మేము ఎంతో సంతోషిస్తాం. ఈ జిల్లాలో 109 పనిచేస్తుందా? చాలా అద్భుతంగా పనిచేస్తుంది. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వాళ్ళు కూడా వాళ్ళు చాలా మంచిగా స్పందిస్తున్నారు. చైతన్యవంతమైన ప్రజలు ఉంటే వ్యవస్థలు కూడా ఎలా పనిచేస్తాయంటానికి బహుశా ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ చైల్డ్ లైన్ పనిచేస్తుంది, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ పనిచేస్తుంది, టీచర్లు పనిచేస్తున్నారు, స్కూళ్ళు పనిచేస్తున్నాయి, అంటే ప్రజలు పనిచేస్తున్నారు. ఇంతకుముందు టీచర్లు చెప్పినట్టుగా పిల్లల నుంచి టీచర్లు ఇన్స్పైర్ అవుతున్నారు, ప్రజల నుంచి అన్ని వ్యవస్థలు ఇన్స్పైర్ అవుతున్నాయి. ఏం చేస్తావు? నువ్వు కూడా బాలల సంఘంలో పనిచేస్తావా? రైట్, చెప్పు. నా పేరు జయశ్రీ. నేను జెడ్పీహెచ్ఎస్ గోపాల్పేటలో 10th క్లాస్ చదువుతున్నాను. 10th చదువుతున్నావు, ఓకే. నేను ముఖ్యంగా అమ్మా నాన్నలకి ఒక విషయం చెప్పాలనుకున్నాను మేడం. వాళ్ళు ఒక మూఢనమ్మకాన్ని నమ్ముతున్నారు. వాళ్ళు అలా నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నా మనసులో అయితే అనుకుంటున్నాను. ఆడపిల్ల అంటే బయటి పిల్ల అనేదాగా చూస్తున్నారు. పేర్లోనే ఉంది ఆడపిల్ల అంటే బయటి పిల్ల, ఇక్కడ కాదు. మగపిల్ల అంటే మన పిల్లగా చూస్తున్నారు అమ్మ నాన్న వాళ్ళు. అలా చూడకూడదు. అప్పట్లో ఎలాగుండదో కానీ ఇప్పట్లో మాత్రం అన్ని రంగాల్లో ఆడపిల్లలే అన్ని రంగాల్లో కూడా ముందున్నారు. ఉదాహరణకు తీసుకుంటే మా స్కూల్లోనే ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్ ఆడపిల్లలదే ఉంటుంది. మగపిల్ల వాళ్ళతో సమానంగా ఉంటుంది. ఆటలలో కావచ్చు, చదువుల్లో కావచ్చు, ప్రతి దాంట్లో స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ ఆడపిల్లలదే ఉంది. మా ఇంటి పక్కకు లత అనే అమ్మాయి ఉంటుంది. తను నాకంటే చిన్నది, ఇప్పుడు 7th క్లాస్ ఉండేది, కానీ తనకి మొన్న అది 6th క్లాస్లోనే తనకి మ్యారేజ్ అయిపోయింది. అయ్యో, 6వ తరగతిలో. అప్పుడు మీ ఊర్లో ఎవరు ఆపలేదా పెళ్ళిని? అంటే మా గల్లికే మేడం. మా పేరెంట్స్ కూడా చెప్పారు వాళ్ళ పేరెంట్స్కి, కానీ వాళ్ళు చాలా పూర్. అందుకోసమే వాళ్ళకు ఒకటే అమ్మాయి. మా అమ్మాయిని మేము ఇట్లా భారంగా ఉంచుకోవద్దనుకుంటున్నాము అనేసి పెళ్లి చేసేసారు. ఇప్పుడు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా దగ్గరనే. వాళ్ళు కూడా చాలా పూరు. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నారు. నేను ఒక్కటే చెప్పాలనుకున్నాను, ఎవరైనా సరే ఆడపిల్ల అంటే చిన్న చూపు చూడడం కానీ, అదే మగపిల్ల అంటే మా ఇంట్లోనే ఉంటారు వాళ్ళని చూడకూడదు. థ్యాంక్ యూ సో మచ్ ఈ సమస్యను ముందుకు తీసుకొచ్చినందుకు. అట్లాగే మనతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, వాళ్ళు కూడా దీన్ని టేకప్ చేస్తారని ఆశిద్దాం. ఐ థింక్ మీరు ఆ కథనం విన్నారు కదా, దీనికి ఏమైనా మీరు చేయగలరా? దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా చేయగలరా? మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. నేను సాధనలో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. పక్కన పోచారం గ్రామం అది. అయితే అమ్మాయి అన్నట్టుగా చాలామంది చాలా గ్రామాలలో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలు అనగానే చిన్న చూపు కాకుండా, ఆడపిల్లలు అనగానే వివక్షత చూపించకుండా అందరినీ కూడా మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను కూడా చదివించాలి, అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో మేము మహిళా సంఘాలతో పాటు ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నప్పుడు కూడా మేము ప్రతి విషయాలను మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నామండి. అలాగే ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో చైల్డ్ మ్యారేజెస్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా ఆడపిల్ల తల్లి గర్భంలో నుండి బయటపడిన తర్వాత ఆడపిల్ల కష్టం అంటే ఒకసారి ఆడపిల్లనా మగపిల్లనా అనేది కూడా చాలా ఇబ్బందులు. అంటే ఆడపిల్ల పుడుతుందా మగపిల్ల, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆడపిల్ల మీద వివక్షత. ప్రతి దాంట్లో అంటే పుట్టిన కాడ నుండి చనిపోయేంత వరకు కూడా ఒక చిన్న చూపు అనేది ఆడపిల్ల అనగానే ఒక ఆ పదంలోనే ఒక వివక్షత అనేది కనబడుతూ ఉంది సమాజంలో. కానీ ఇప్పటి అనున్న కాలం ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల క్రితం చూస్తే ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. ఎందుకంటే ఇందాక మనం ఉపాధ్యాయులు చెప్పినట్టు, విద్యార్థులు చెప్పినట్టు చూస్తే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళినా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళినా కొంతవరకు అయితే మార్పు వచ్చిందని మేము భావిస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ మార్పు అనేది ఈ ఒక్క దాంట్లో చదువుల విషయం కాకుండా అన్ని విషయాల్లో కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ వైపుగా మేము ప్రతి గ్రామంలో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ పాప కూడా ఒక మాట చెప్పింది. నిజానికి మొదలు పెడితే తను ఒక మాట అంది. నేను తల్లిదండ్రులకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఆడపిల్ల అంటే ఆడపిల్ల అని, మగపిల్లవాడు అంటే మన పిల్లవాడు అనే ఒక పద్ధతి మారాలని. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్క పాపని చిన్నప్పుడే పెళ్లి చేస్తే అమ్మాయి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూసాం. చాలాసార్లు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేస్తే ఏం జరుగుతుంది అనేది చాలామందికి అవగాహన ఉండదు. ఒకవేళ తెలిసినా కూడా ఇది మన పాపకు జరగదు, ఇంకెవరికో జరుగుతుందని చాలామంది అనుకుంటుంటారు. బహుశా ఇది ఒక కనువిప్పుగా ఉంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లాగే మీరు కూడా ఈ కేసు టేకప్ చేయండి, మేము కూడా మీ తోడుగా ఉంటాం. దీనికి ఏమైనా సహాయం కావాలంటే మేము కూడా చేస్తాం. నీ పేరేంటి తల్లి? నా పేరు ప్రజెక్ట్ అని మోడల్ స్కూల్ నుంచి వస్తున్నా. సొసైటీలో పెద్ద సమస్య అంటే బాల వివాహం అనుకున్నాం. బాల వివాహాలకు కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి వరకట్నం.
వరకట్నం ఒకవేళ ఆడపిల్ల ఎక్కువ చదివితే వాళ్ళు వరకట్నం ఎక్కువ అడుగుతారేమో అని చెప్పేసి తల్లిదండ్రులు ముందే ఊహించుకొని వాళ్ళే ఇప్పుడే పెళ్లి చేసే బాగుండు, మళ్ళీ అప్పటికి కట్నం ఎంత అడుగుతారో అని అనుకుంటారు. కొందరు తల్లిదండ్రులకు తెలియదు ఈ చట్టం వచ్చింది, అదే కట్నం తీసుకోవడం ఇవ్వడం నేరం. ఇలా చేయడం వల్ల కట్నం తీయడం కొంచెం ఆపితే బాల వివాహాలు కూడా తగ్గుతాయి. అలాగే వాళ్ళు బాల వివాహాలు చేయకుండా బాలికలను చదివిస్తే వాళ్ళే పెద్దగైన తర్వాత వాళ్ళకి మంచి పేరు వస్తుంది. తల్లిదండ్రులు పెద్ద అయిన కొద్దీ ఎక్కువ చదువుకుంటే ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళని తీసుకురావాలి, దానివల్ల కట్నం ఇవ్వాల్సి వస్తుందని చాలామంది భయపడుతున్న మాట వాస్తవం. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు మగపిల్లలకు సరిపడినంత మంది సంఖ్యలో ఆడపిల్లలు లేరు. ముందు ముందు అటువంటి పరిస్థితి రాదు. ఇప్పుడే పెళ్లి చేస్తే మీరు వరకట్నం ఇవ్వాలి, ఇంకో 4 రోజుల తర్వాత అయితే మీరు వరకట్నం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఆడపిల్లలకే డిమాండ్ పెరుగుతూ ఉంది. మై నేమ్ శ్రీ విద్య, నేను మోడల్ స్కూల్ నుంచి వచ్చాను. అంటే నేటి సమాజంలో స్త్రీకి రక్షణ లేదు, మళ్ళీ లిటరసీ రేట్లో కూడా స్త్రీల శాతం తక్కువగా ఉంది. ఒక ఆడపిల్లకు ఎక్కువ చదివిస్తే మగవారు ఎక్కువ కట్నం అడుగుతారని భయంతోనే పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు. ఇది ఒక కారణం. మళ్ళీ పిల్లలకు పెళ్లి చేయాలంటే కూడా వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. సో అది అన్నిటికీ కూడా ఒక స్త్రీ విద్య పరిష్కారం అనేది మనం ఇందాక నుంచి మాట్లాడుకున్నాం. ముందు ఆడపిల్లలు చదువుకోవడం అంటూ జరిగితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళ కుటుంబాన్ని నిలబడతారు, వాళ్ళ సమాజాన్ని కూడా నిలబడతారు అనేది మనం అనుకుంటున్నాం. అయితే ఎన్ని వ్యవస్థలు పనిచేసినా కూడా ప్రభుత్వ వ్యవస్థ పనిచేయడం అనేది చాలా ముఖ్యం దేనికైనా కూడా. ఇవాళ మనతో పాటు ఒక రెవెన్యూ ఆఫీసర్ ఉన్నారు. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా వీటిని పరిష్కరిస్తారు, ముఖ్యంగా బాల్య వివాహాలు అన్న దానికి సంబంధించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ మేడం. నా పేరు వాణి మేడం. అసలు ఇక్కడ నేను ఎదుర్కొన్న ప్రాబ్లం చెప్తా మేడం. అసలు నేను డిగ్రీ అవ్వగానే అయిన సంవత్సరం మాత్రమే పెళ్లి చేసేసిండ్రు. నేను ఎంతో టీచర్ అవ్వాలనే ఆశయం ఉండేది నాకు. కానీ మా అమ్మ సిక్ అయిందని నీకు పెళ్లి చేసేస్తాం, సిక్ అయిందని పెళ్లి చేసేసిండ్రు. తర్వాత మా ఆయన గారు నాకు మంచి చదివించి ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీని. ఇప్పుడు రెండు ఉద్యోగాలు వచ్చినాయి నాకు. విఆర్ఓ వచ్చినాయి, తర్వాత ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ 2 ఉద్యోగాలు వచ్చినాయి. అట్లా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు బాలికలు ఎదుర్కొనేవి. ఇప్పుడు పిల్లలు ఇట్లా అమ్మ వాళ్ళు ఎవరైనా సిక్ అయితే కూడా పెళ్లి తొందరగా చేసేస్తున్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళకు చూసేవాళ్ళు చేసేవాళ్ళు ఉండరని అట్లా కూడా పెళ్ళి అయిపోతున్నాయి. చాలా చోట్ల ఆడపిల్లలకు చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తారనే సమాచారం మీకు వస్తే మీరు ఏం చేస్తారు? చిన్నపిల్లలకు పెళ్లి చేస్తున్న సమాచారం వస్తే వెంటనే మేము వాళ్ళకి అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తాం మేడం. మేము ఎప్పుడైనా వెళ్తుంటారా? ఎంఆర్ఓ గారు వెళ్తారు, ఎంఆర్ఓ గారితో పాటు మేము కూడా వెళ్తుంటాము. వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళకు పెళ్లి చేయకుండా తర్వాత నెక్స్ట్ ఒక 1 year తర్వాత చేయండి, 17 yearsలో చేస్తుంటే 1 year తర్వాత చేయండి అని చెప్తుంటాం మేడం. ఓకే, వింటారా మీ మాట? వింటారు మేడం, చాలా వరకు వింటారు. గవర్నమెంట్ నుంచి వస్తే వింటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాగిరెడ్డిపేట కథ. అయితే ఇది కేవలం నాగిరెడ్డిపేట కథ మాత్రమే కాదు, భారతదేశంలో ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి ప్రాంతం కథ. అన్ని చోట్ల ఆడపిల్లల చదువు పట్ల చిన్న చూపు, ఆడపిల్లలంటే వివక్ష ఉన్న అనేక గ్రామాల పరిస్థితుల్లో మార్పు రావటం కోసం ఏం చేయగలం అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దీనికోసం మనం ఇప్పుడు చూసాం, అందరూ ఏకమై పనిచేస్తున్నారు. ఇక్కడ పిల్లల్లోంచి ఇన్స్పిరేషన్ ఉంది, పెద్దల్లో ఇన్స్పిరేషన్ ఉంది, అలాగే టీచర్లు పనిచేస్తున్నారు, రెవెన్యూ సిబ్బంది, ఐసిడిఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసినప్పుడు మాత్రమే ఒక మార్పు తీసుకురావడం సాధ్యమవుతుంది అనడానికి నాగిరెడ్డిపేట కథని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి వెనకబడిన ప్రాంతంగా ఉండి అనేక బాల్య వివాహాలకు అలవాలంగా ఉన్న ఈ ప్రాంతంలో కనిపిస్తున్న మార్పును మనం ఇప్పుడు చూసాం. సో ఇటువంటి మార్పే అనేక చోట్ల రావాలని వనితా టీవీ కోరుకుంటుంది. ప్రధానంగా 2015 సంవత్సరాన్ని బాలికల దినోత్సవం సందర్భంగా మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని బాలికల విద్యా సంవత్సరంగా గుర్తించి బాలికల విద్యకు వనితా టీవీ ఏమేం చేయగలదు అవన్నీ చేయడానికి కూడా మేము ముందొస్తాం. మీడియాగా తన వంతు బాధ్యతను తాను నిర్వర్తించడం కోసం వనితా టీవీ ముందుకు రాబోతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, సర్పంచులు ఉన్నారు మనతోటి, వాళ్ళు టీచర్లు, రెవెన్యూ సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బంది, సాధనా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, అందరికీ మించి ఇన్స్పైర్డ్ గర్ల్స్. ఇవాళ మన వాళ్ళు ఎన్నో ప్రశ్నలు అడిగారు, ఎన్నో ఆలోచింపజేసే ప్రశ్నలు అడిగిన ఈ పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తుంది వనితా టీవీ.